ఈ మధ్య కాలంలో అన్ని సినిమాల్ని కూడా వెనక్కి నెట్టేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అంటే అగ్రస్థానంలో నిలిచినటువంటి సినిమా ధురంధర్. మరి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు కొల్లగొట్టింది అనే విషయం పక్కన పెడితే పుష్ప 2 సినిమాని కూడా వెనక్కి నెట్టేసి అగ్రస్థానంలో నిలిచింది అంటూ ధురంధర్ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. మరి ఏ విషయంలో ఇంత ట్రెండింగ్గా నిలిచింది సినిమా? సో ఖచ్చితంగా ధురంధర్ మొదటి భాగంతోనే అద్దరగొట్టిన సినిమా అని చెప్పొచ్చు. మరి దానికి రెండో భాగం మొత్తం పాన్ ఇండియా స్కేల్లో మార్చి 19 అయితే విడుదలవబోతుంది అనమాట. సో మరి ధురంధర్ 1 ఎట్లా ఉంది అనేది అందరూ చూశారు. మన తెలుగు ఆడియన్స్ కూడా తెలుగులో లేకపోయినా కూడా థియేటర్స్కి వెళ్ళి హిందీ వర్షన్నే చూశారనమాట. అంటే ఎన్నో రోజుల క్రితం ఇదివరకు హిందీ సినిమాలు మన వాళ్ళు చూసేవాళ్ళు. సో అప్పుడు మన థియేటర్స్లో బాగా రన్ అయ్యి, సో ఈ మధ్యన హిందీ వద్దు మనకి తెలుగులోనే సినిమా డబ్బై రావాలి అని చెప్పి ఏ భాష నుంచైనా సరే అలా వస్తే అన్నీ కూడా చూసి బాగా యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. సో అలాగే మన సినిమా బాహుబలి నుంచి మన ఎరా మొదలైంది. మన సినిమాలు పక్క భాషలకి డబ్బింగ్లు వెళ్ళడం, హిందీలో కూడా బాగా రన్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో మరి ఇప్పుడు ధురంధర్ సినిమా అయితే పుష్ప 2 రికార్డుని బ్రేక్ చేసిందనమాట. అది కలెక్షన్లో అనుకుంటారేమో. సో కలెక్షన్లో దాదాపు దగ్గరికి వచ్చినట్టే 1400 కోట్లు. అంటే అసలు అది ఫస్ట్ పార్ట్ సినిమాకి మామూలు విషయం కాదు. పుష్ప పార్ట్ 1కి అయితే 400 కోట్ల కన్నా తక్కువే వచ్చింది, 350 ఏమో వచ్చినట్టుంది. సో మరి పార్ట్ 2కి మాత్రం 1800 కోట్లు చూపించారనమాట. సో దాంట్లో ఇంకా ఏదో లుసుకులు ఉన్నాయని చెప్పి కూడా అన్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మరి ఈ సినిమా ఎక్కడ పుష్ప 2 దాటిందంటే బుక్ మై షో టికెట్ బుకింగ్స్లో. సో ఎందుకంటే ఈరోజు బుక్ మై షో డిస్ట్రిక్ట్ అని కూడా అందరూ సోషల్ మీడియా యాప్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సో ఇదివరకు ఏంటంటే టికెట్ కౌంటర్లో తీసుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్ల మంది జనాలు వచ్చారని చెప్పి ఆ థియేటర్లో డిస్ట్రిబ్యూటర్ సంఖ్య చెప్పేవాళ్ళు అనమాట జిల్లా వారీగా. ఇప్పుడంతా కూడా బుక్ మై షోలో ట్రాకింగ్ అయిపోతుంది. సో గంటకి ఇన్ని టికెట్లు వస్తున్నాయి, 24 గంటలకి ఇన్ని టికెట్లు వస్తున్నాయి అని చెప్పి టైం టు టైం అన్నీ కూడా అప్డేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కన్నా కూడా ఇంకా యూఎస్ అటు చూసుకుంటే కనుక ఆటోమేటిక్గా థియేట్రికల్ ట్రాకింగ్ వచ్చేస్తుంది. సో ఆ సిస్టమ్ను కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అవతల నిర్మాతలు ఫేక్ చేయకుండా ఉండడానికి ఈ నిర్మాత ఐడియాలు తీసుకుంటున్నారని చెప్పి అట్లా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి బుక్ మై షోలో పుష్ప కన్నా కూడా ఎక్కువగా ఈ సినిమా అవర్లీ సేల్స్ జరగడం కానీ, అలాగే దానికన్నా ఎక్కువ రోజులు అంటే దాదాపు 50 రోజుల పైనే ఈ సినిమా అవర్లీ ట్రెండింగ్ వస్తూ ఉందన్నమాట. జనరల్గా 2 వారాల తర్వాత అవర్లీ ట్రెండింగ్ ఆగిపోతుంది ఏ పెద్ద సినిమాలకైనా కూడా. బట్ ఈ సినిమా మాత్రం ఇండియాలో రన్ నాన్ స్టాప్గా చాలా బాగా జరిగిందని కూడా చెప్పుకుంటున్నారు. సో మరి అందరూ చూశారు కూడా. అంటే హిందీ తెలుగు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా 50 రోజులు ఆడిందంటే మామూలు విషయం కాదు అది. సో మరి రెండో పార్ట్ వచ్చి ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఈసారి తెలుగులో కూడా వస్తుంది. ఆల్రెడీ ఓటీటీలో తెలుగు వర్షన్కి చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. సో దేశం అంతా ఇప్పుడు ఒక రెస్పెక్ట్ చేస్తున్న సినిమా అది. సో మరి ఇంకా తెలుగు వర్షన్ కూడా వస్తే మన వాళ్ళు 100 కోట్లు బాక్స్ ఆఫీస్ ఇవ్వడం ఖాయం అన్నట్టుగా కనిపిస్తుంది. మరి చూడాలి ధురంధర్ మార్చి 19 నుంచి అలాంటి మ్యాజిక్ చేస్తుంది ఏంటంటే.